ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వరద ముంపు ప్రాంతాల్లో ఎస్పీతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. అల్లూరి నగరవాసులను పరామర్శించి మేమున్నాం, ఆదుకుంటామని భరోసా కల్పించిన కలెక్టర్. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీడియా సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అధైర్యపడవద్దని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సూచన. ఏలూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఏలూరు ఆర్డీఓ ఎస్కే కజావలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆర్డీఓ వెల్లడి. జూలై 19 నుంచి 24 వరకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో
ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని స్టోర్ మేనేజర్ ప్రేమ్, మేనేజర్ రాజు విజ్ఞప్తి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న వాగులు, స్తంభించిన రాకపోకలు, యంత్రాంగంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తున్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దవాగు వరద ముంపుకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ శుక్రవారం పరామర్శించి బాధితుల్లో భరోసాను నింపారు. పెదవాగు వరద ముంపుకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను శుక్రవారం ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ, ఆర్డీఓ కె అద్దయ్య, వివిధ శాఖల అధికారులతో కలిసి పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయక కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. కారు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు బైక్ మీద ప్రయాణించి బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వరద సహాయక కేంద్రాలకు రావాల్సిందిగా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగవచ్చునని అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలని చెప్పారు. వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పెదవాగు బ్రిడ్జిపై గండిపడిన ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. పెదవాగుపై ప్రాంతంలో వరద నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున నీరు విడుదల చేసే సమయానికి కనీసం 12 గంటల ముందుగా తెలియజేసినట్లయితే ప్రమాదాన్ని నివారించడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని ఇక నుండి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ సాల్మన్ రాజు, డిపిఓటి శ్రీనివాస్ విశ్వనాథ్, తహసీల్దార్, టీఎస్పీ తదితరులు ఉన్నారు. మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మనుషులు ఎంతమంది? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 43 కుటుంబాలు మేడం. ఇక్కడ 150 మంది. 150 మంది. మీరు అంతా సచివాలయంలో కొడతారా? ఇంకా వాళ్ళ కొండ పైన వెళ్ళకూడదు, అయిపోయింది ఛాన్స్ అయిపోయింది. మీరు రావద్దు, మీరు అక్కడికి సచివాలయం దగ్గరనే ఉండండి. అదే సచివాలయం సేఫే కదమ్మా, అక్కడికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి. రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేయాలి కదా. కొన్ని రోజులే పాప, కొన్ని రోజులే. మీకు ఇల్లులో ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని ఇక్కడ వెళ్ళిపోండి. ఏమా పాపాలు, పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నాయి, మళ్ళీ మెడికల్ ఫెసిలిటీ కావాలి. మీరు ఇక్కడ పక్కా బిల్డింగ్ కడితే కూడా పోతున్నాయి. కొంచెం చూస్తే చిచ్చుడు మంగమ్మని వాళ్ళిద్దరు ముగ్గురు ధర్మల రామని కొట్టుపోయినాయి మేడం. ఏమి ఉపయోగలేదు కాబట్టి మెరక ప్రాంతంలో ఉంటారు మేడం. కాలనీలు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారంటే, వాగు కొన్నిసార్లు ఏమవుతుంది, ఫ్లడ్ పెరుగుతుంది, వెంటనే తగ్గుతుంది. తగ్గిందని చెప్పి వెంటనే మీరు కింద ప్రాంతాలకు వచ్చేయద్దు. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఇప్పుడు సడన్గా ఎక్కువ వర్షాలు పడిపోయి సడన్గా పెరిగిపోతుంది. నిన్న చూసారు కదా, ఒకేసారి పెరిగి వచ్చేసింది. అట్లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం వర్షాలు ఇవన్నీ బాగా తగ్గేంత వరకు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండండి. ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ అయినా మనం ఐడెంటిఫై చేస్తాం. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా సచివాలయంలో? ఏదంటే చెప్పండి అమ్మా, మన కలెక్టర్ గారు వచ్చారు, మిమ్మల్ని కలడానికే వచ్చారు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు పవర్పేటలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి విపత్కర సమయంలో ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని, ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుండానే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనా కాలంలో అధ్వానంగా తయారైన పరిస్థితులను అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే నగరంలోని రోడ్లు, డ్రైన్లను 90% చక్కదిద్దామని అన్నారు. మిగిలిన 10% పరిస్థితుల మెరుగుదలకు చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే ఖాళీ స్థలాల యజమానులు సైతం తమ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా మెరక చేయాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలను సైతం
పాటించాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఏలూరు పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ నెర్సు గంగరాజు, మాజీ కార్పొరేటర్ గొడవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒక సూచన చేయడం జరుగుతుంది. ఎందుకనంటే లోగడ 5 సంవత్సరాల్లో ఏదైతే ఆ ప్రభుత్వం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పట్టించుకోకపోవడం వల్ల అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అనేక రోడ్లు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మరి ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు అనటం వల్ల మరి వాళ్ళందరూ కూడా నీళ్లు తాగేటప్పుడు కానీ అన్నీ కాచుకుని తాగాలి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే కొన్ని సూచనలు ప్రభుత్వం కూడా అందిస్తుందో తప్పనిసరిగా వాగులు అలాగే చెరువులు కూడా పొంగి పొర్లేదట్టున్నాయి. పైనుంచి కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరి ఇవాళ కూడా మరి వర్షం కురిసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే జ్వరాలు బారిన పడుకోకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా కాచిన నీరునే తాగాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా కొద్దిగా బాధ్యతగా ఈ 2 రోజులు ఉంటే రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలం అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఎక్కడైతే ఇబ్బందులు జరిగినాయో అన్నీ కూడా మా వాళ్ళు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ గుర్తించారు. రేపు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే రోడ్లు నీళ్లు డ్రైన్లు ఇబ్బందికరం ఉన్నాయో అన్నీ కూడా సరిచేయడం జరుగుద్ది. మరి ఎందుకంటే ముందు జాగ్రత్త వాళ్ళు తీసుకోకపోవటం వల్ల నెలల నుంచి కూడా మేము రాంతోటే శానిటైజేషన్ ఎక్కడా కూడా నిన్నటి నుంచి కూడా వర్షం పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా రోడ్ల మీద నీళ్లు నిలబడుకోకుండా ఉండే పరిస్థితి అయితే చేసుకెళ్ళాం. అక్కడక్కడ 10% నుంచి 20% రోడ్లలో మటుకు కొన్ని ఆ డ్రైన్లు బాగా డ్యామేజ్ అవడం వల్ల అక్కడ నిలబడటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏలూరుకి సంబంధించి ఎంతో కొంత మనకి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఆ 10% 20% కూడా నీళ్లు నిలబడుకోకుండా చూసే పరిస్థితి చేస్తాం. అలాగే ఖాళీ స్థలం యజమానుల దగ్గర కూడా చాలా చోట్ల నీళ్లు నిలబడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వచ్చేసరికి వాళ్ళు కూడా మెరక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పక్కన ఇల్లు కట్టుకోవటం వీళ్ళు ఆ ఖాళీ స్థలాన్ని వదిలేయటం వల్ల అందులో మురుగునీరు అవన్నీ చేరిపోయి పక్కన ఇంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ నీళ్లు నిలబడుకోకుండా, ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపన్నా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మెరక చేసుకునేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. తప్పనిసరిగా వాళ్ళకు కూడా మేమందరం కూడా మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు కూడా సూచన చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడతాం. తప్పనిసరిగా వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందరూ కూడా ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాతావరణంలో మార్పుల ద్వారా ఎగువ ప్రాంతాల్లో ఏలూరు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు, వాగులు, కల్వర్ట్లు, నదులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పలు జాగ్రత్తలు తెలియజేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే అధికారులు సూచించిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు, వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. తమ్మిలేరు వరద దృష్ట్యా ముందస్తు చర్యగా ఏలూరు అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను శుక్రవారం ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలోని నదీ పరివాహక ప్రాంతమైన సాయినగర్, వైఎస్ఆర్ కాలనీ, ఎస్ఎంఆర్ నగర్, కొమడవోలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం తమ్మిలేరులో నీటి ప్రవాహం లేదని తెలిపారు. వీరి వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, ఏలూరు తహసీల్దార్ మొరార్జీ, ఇరిగేషన్ డిఈ ఉన్నారు.
మేము మనం ఏం తీసుకున్నాం గోదావరి ఇదంతా తీసేస్తే ఫ్లో అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. వాటర్ రాలేదు కాబట్టి ఓకే, నో ఇష్యూస్. అయితే ప్రస్తుతం ఏం లేదు, ఇది వర్షానికి పండి వచ్చినప్పుడు చేయడానికి పెట్టుకుంటే మొత్తం 2 వస్తుందా చిన్న ట్రైన్. గౌరవ ఏలూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోని ప్రజలందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పైనుంచి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క నీటి వనరులు అంటే కాలువలు, తర్వాత చెరువులు, ఏర్లు పారుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు, వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగానికి కూడా నిన్న ఉదయం నుండే మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలోనూ ఈ యొక్క కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకొని మండలంలో ఏ ఇష్యూ జరిగినా కూడా వెంటనే మా దృష్టికి తీసుకొని రావడంతో పాటు ఎటువంటి అంటువార్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా కావాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విలేజ్ లెవెల్ స్టాఫ్ నుండి మండల లెవెల్ స్టాఫ్, డివిజన్ లెవెల్ వరకు కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు పరిధిలో ముఖ్యంగా ఈ యొక్క తమ్మిలేరు నుండి మనకు ఎక్కువ మొత్తంలో వరద నీరు వచ్చినట్లయితే కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేటటువంటి అవకాశం గతంలో మనం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎంఆర్ కాలనీ కావచ్చు, వైఎస్ఆర్ కాలనీ, అదేవిధంగా కాజ్వే, శనివారపేట దగ్గర ఉన్నటువంటి కాజ్వే, అదేవిధంగా కొమడవోల్ దగ్గరలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ, ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ నాగిరెడ్డిగూడెం డ్యామ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఇంకా మనకు 355 దాని యొక్క కెపాసిటీ అయితే 338 అడుగుల వరకే వాటర్ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బేసిన్ అనేది 3 TMCల వరకు వాటర్ కెపాసిటీని అది నిలుపుకోగలదు. ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా, అంటే వెంటనే వాటర్ వచ్చింది అంటే వాటర్ రాకముందే మేము వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడానికి అక్కడ నుండి మనము ఖాళీ చేయించి ఎత్తైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ వరకు అందరికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా మీరు ఎక్కడైతే ఈ యొక్క వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఈ యొక్క శానిటేషన్ మీరు మీతో మీ ఇండ్లు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మీ పరిసరాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాల వల్ల కొన్ని అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తగినటువంటి పరిశుభ్రతను పాటించాలి. అదేవిధంగా అనవసరంగా అధికారుల యొక్క ఆదేశాలను ఉల్లంఘించి మీరు లోతట్టు ప్రాంతాల్లో వాటర్లోకి వెళ్ళవద్దని తెలియజేస్తున్నాము. అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ 2-3 రోజుల పాటు ఈ యొక్క వరద నీరు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ 2-3 రోజుల పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు చేపలు పట్టడానికి వెళ్ళొద్దని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కరెంటు వైర్లు అవి ఉన్న చోట్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా యొక్క అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాం. మనము జిల్లా స్థాయిలోనూ డివిజనల్ స్థాయిలోనూ అదేవిధంగా మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24/7 అక్కడ స్టాఫ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ ఇన్సిడెంట్ ఉన్నా కూడా వెంటనే మీరు కంట్రోల్ రూమ్లకు తెలియజేయవలసిందిగా ప్రజానికాన్ని కోరుతూ ఉన్నాము. మీకు ఏ సమస్య ఉన్నా 12 మండలాల తహసీల్దారులందరి యొక్క నంబర్లు మేము మీడియా ద్వారా తెలియజేసి ఉన్నాము. అదేవిధంగా RDO నంబర్ కూడా మీకు తెలియజేసి ఉన్నాము. ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే మీరు డైరెక్ట్గా నాకు కూడా కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే వెంటనే దాని మీద మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కానీ లేదా RDO నంబర్, నా నంబర్ కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగింది. ఆ మీడియా నంబర్లో మీడియాకి ఇచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉందో దానికి కూడా మీరు నేరుగా కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1 మరియు 1+2 ఆఫర్స్.
3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ తమ ఏలూరు షోరూంలో మైండ్ డైమండ్ షో ప్రత్యేక వజ్రాభరణ ప్రదర్శనను మలబార్ షోరూం కస్టమర్స్ లక్ష్మీబాల, ఉమాదేవి, మహేశ్వరి స్వరూపరాణులు ప్రారంభించారు. ప్రదర్శన ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మైండ్ డైమండ్ షో జరగనుంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయం అందిస్తున్నామని, నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఏలూరు షోరూంలో 19 జూలై నుండి 24 జూలై 2024 వరకు ఈ డైమండ్ షోరూం కొనసాగుతుందని షోరూం హెడ్ సుబాయ్ తెలియజేశారు. ఈ డైమండ్ షోలో వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ ప్రేమ్, మార్కెటింగ్ మేనేజర్ రాజు, సేల్స్ మేనేజర్లు అమీన్, రాములు తదితరులు పాల్గొన్నారు. హాయ్ అండి, దిస్ ఇస్ ఉమాదేవి. ఈరోజు మన మలబార్ స్టోర్లో న్యూగా డైమండ్ జ్యువెలరీ అయితే లాంచ్ అయ్యాయండి. ఈరోజు లాంచ్ చేసాం. ఈరోజు 19th నుంచి 25th వరకు కూడా 25% ఆఫర్ అయితే రన్ అవుతుందండి, ఈ ఆషాఢం ఆఫర్. సో ప్రతి ఆర్నమెంట్ కూడా చాలా బాగున్నాయండి. మేము విజిట్ చేసాం, ప్రతిదీ అబ్జర్వ్ చేసి చూసాం. చాలా చాలా బాగుంది. సచ్ బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా మనకి మన స్టోర్లో వచ్చేసినాయండి. నేను చూసాను, చాలా బాగున్నాయి. ఐ ప్రామిస్ అండి, మీరు కూడా రండి, వచ్చి చూసి తీసుకోండి. అలాగే గోల్డ్ ఐటమ్స్ ఉంటే చాలా బాగున్నాయి. ప్రతి ఐటమ్ కూడా యాంటిక్ జ్యువెలరీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ కాబట్టి యాంటిక్ కూడా బాగుంది. అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది. సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ప్లీజ్ విజిట్, వచ్చి మీరు కూడా తీసుకోండి. మలబార్లో డైమండ్ షో నడుస్తుందండి, 19th to 24th. డైమండ్స్ జ్యువెలరీ వెరైటీస్ చాలా బాగున్నాయి. మీరు అందరూ కూడా ఒకసారి వచ్చి చూసి పర్చేస్ చేయండి. శుభ సాయంత్రం అండి. థ్యాంక్ యూ సో మచ్.
టుడే వీఆర్ లాంచింగ్ ఫర్ డైమండ్ షో అండి. టుడే నుంచి ఈ రోజు నుంచి కమింగ్ 24th వరకు ఈ షో జరుగుతుంది. ఇదే ఈ సీజన్లోనే మనకి నోవా కలెక్షన్ చెప్పి కొత్తగా లాంచ్ చేసాం. నోవా కలెక్షన్ లాంచ్ చేసాం. దీనిలో వచ్చి మన డైమండ్కి ఎవరితో కంపేర్ చేసుకున్నా సరే 100% డైమండ్ వస్తుంది. సో అంటే ఏంటంటే ఎప్పుడు మార్చుకున్నా సరే ఫ్యూచర్లో ఈరోజు మనకి డైమండ్ కొన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మార్చుకున్న 100% ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్మే కాదు ఎన్ని మార్పులు కూడా 100% జరుగుతుంది. సో దీనిలో వచ్చి 3 పార్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్వీస్ బేస్, రెండోది ఇన్సూరెన్స్ పాలసీ, మూడోది వచ్చి బైబ్యాక్ పాలసీ. ఇన్సూరెన్స్ మీన్స్ మనకి బయట చాలా రకరకాలుగా థెఫ్ట్ ఇవన్నీ దొరుకుతూ ఉంది. అది పెట్టుకున్నా సరే కంపేర్ చేసుకున్నా సరే ఎవరు ఇవ్వడానికి మన ఇష్టం ఇన్సూరెన్స్ పాలసీ. అలానే సేమ్ టైం మనకు వచ్చి సర్వీస్ పాలసీ. దీనికి లైఫ్ టైం ఫ్రీ మెయింటెన్స్ అన్నమాట. ఇది చెప్పాలంటే ఇది వచ్చి మనకి డైమండ్ ఊడిపోయినా ఇన్ కేసు ఆర్నమెంట్ బ్రేక్ అయినా సరే ఎప్పుడైనా సరే మనం ఫ్రీ క్లీనింగ్ చేస్తాం. ఇక్కడే కాదు ఎన్ని మనకు జరుగుతుంది. అండ్ ఆల్సో బైబ్యాక్ పాలసీ. డైమండ్ ఈరోజు మనకు ఉన్నాము. సో మన వచ్చే డైమండ్కి వాళ్ళు 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఎప్పుడు వచ్చినా 100% బైబ్యాక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం డైమండ్ 100% ఎవరైనా ఇస్తారు, కానీ డైమండ్ వాళ్ళు మనం 100% ఇస్తాం మనమే చెప్పచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. జిల్లాలో వరద ప్రమాదం ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అందరూ పూర్తి అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో వరద విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల్లో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ఇతర జిల్లా అధికారులతో పర్యటించి వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం వరద అత్యవసర పరిస్థితిపై తీసుకోవాల్సిన చర్యలపై జంగారెడ్గూడెం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యల నిమిత్తం రహదారి మార్గాలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అన్నారు. వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది అందరూ వరద సమయంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందించాలని అన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 24 గ్రామాలు ప్రస్తుతం వరద ప్రభావానికి గురయ్యాయని, ఆయా గ్రామాల్లోని ప్రజలను వరద సహాయక కేంద్రాలకు తరలించి భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ముంపుకు గురైన గ్రామాల్లోని గర్భిణీలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలని, పిల్లలను, వృద్ధులకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితికి అవసరమైన లైఫ్ బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. వరద తీవ్రత ఉన్న ప్రతి గ్రామంలోనూ స్థానిక వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, పోలీస్ సిబ్బంది ఫ్లడ్ ఆపరేషన్లో పాల్గొనేందుకు ఆసక్తి గల చురుగ్గా స్పందించే వ్యక్తులతో బృందంగా ఏర్పాటు చేసి అత్యవసర సమయంలో వారి సేవలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో త్రాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరంగా 80,000 వాటర్ ప్యాకెట్లను కుక్కునూరు, వేలేరుపాడు గ్రామాల్లో సిద్ధంగా ఉంచాలని, ఆయా గ్రామాలకు వాటర్ ట్యాంకర్లను పంపాలని, శుక్రవారం సాయంత్రంలోగా సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ విపత్తు నిర్వహణపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా అధికారి స్థాయి నుండి గ్రామంలోని చివరి స్థాయి సిబ్బంది వరకు అందించేందుకు గాను పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన వెంటనే సంబంధిత సిబ్బంది, అధికారులు విపత్తు నివారణకు ప్రారంభించి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. యూనిఫామ్ సిబ్బంది వరద అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంతో, వేగమైన స్పందనతో విపత్తు నిర్వహణ విధులు నిర్వర్తించాలని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎద్దువాగు, పెద్దవాగు, ఎర్ర కాలువలు పొంగుతున్నాయని, వాటి నుండి నీటి విడుదల స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదల సమాచారాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం 12 గంటల ముందుగా తెలియజేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని చెప్పారు. వరద సమయంలో అత్యవసర సేవల నిమిత్తం గ్రామ స్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది బృందంగా ఏర్పాటు చేయడం జరిగిందని, వారు సమన్వయంతో ఆ గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఆసుపత్రిలో పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీవెనం మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులందరూ వారి సిబ్బందికి కేటాయించిన విధులను దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వాగులు పొంగుతుండటంతో కాజ్వేల వద్ద రాకపోకలు లేకుండా బార్కేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూబాబు, ఇరిగేషన్ ఎస్సీ ప్రకాష్, ఐసిడిఎస్పిడి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. దగ్గరనే ఉన్నారు. వీఆర్ఓ కన్నీ ఐడియా ఉన్నాయి. పేరు నేను అదే చెప్తున్నాను. ఏలేపాడే ఎఫెక్ట్ అవుతుంది. చేస్తాము. ఇవన్నీ మీరు ఎప్పుడు చెప్పాలి? 10 రోజుల ముందు నేను వచ్చాను కదా వేలేపాడుకు, అప్పటికి చెప్పి ఉండాలి. పెట్టుకోండి. వేలేపాడులోనే మీ వాళ్ళకి కనిపించాలి. అంటే కుక్కునూరుకు వెళ్ళవలసిన ఉంటుంది. కుక్కునూరు అఫెక్ట్ అవ్వలేదు నేను చెప్పలా, కానీ కుక్కునూరు వేలేపాడుకు మిడిల్ పాయింట్ లో ఉంటేనే 2 చోట్ల మీరు రెస్పాండ్ అవ్వగలరు. బికాజ్ ఇక ఓన్లీ 1 స్టేషన్ కదా. మనకి ఇప్పుడు ఫైర్ సిచ్యువేషన్ కాదు, మనకు ఫ్లడ్ సిచ్యువేషన్. దానికి ఏం చేయాలి? somebody is telling something, drinking water ని ఉంది. మెడికల్ క్యాంప్స్ లో కూడా చూసాను. డిఎంహెచ్ఓస్ మొబిలైజ్ చేశారు, కానీ లొకేషన్ వాజ్ రాంగ్. 2 రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు. పలు జాగ్రత్తలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని సహాయక చర్యలు చేపట్టామని, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలకు భారీ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని సూచించారు. తెలియజేసిన మరుక్షణమే సంబంధిత అధికారులను ఆదేశించి తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. వరదల సమయంలో ముఖ్యంగా కలుషిత నీరు త్రాగడం ద్వారా అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉందని, కాచి చల్లార్చిన నీరు త్రాగడం మంచిదని తెలిపారు. విద్యుత్ స్తంభాలు విరగడంతో విద్యుత్ అంతరాయం, భారీ చెట్లు విరగడంతో రవాణా అంతరాయం కలగడం జరుగుతుందని, ప్రమాదాలు మరియు విషసర్పాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాబోయే 2 రోజుల్లో వర్షాలు ఎక్కువ విస్తారం కురుస్తున్నాయి. అదేవిధంగా పైన పెట్టిన వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మొత్తం టౌన్ మొత్తం తిరిగాము. టౌన్లో ప్రధానంగా ఇక్కడ మనకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఒకటి ఈ తమ్మిలేరు కనుక హెవీ వాటర్ వస్తే దానివల్ల ఇబ్బంది పడే ప్రాంతాలు 2-3 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 2-3 ప్రాంతాలకి సంబంధించి ఏం చేయాలనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. రెండవది, వాటర్ హెవీగా వస్తుంది, వర్షం పడుతుంది కాబట్టి డెఫినెట్గా చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నిలబడటం కానివ్వండి, డ్రైన్లో నీరు సక్రమంగా ఇంత ఫోర్స్గా లాగపోవటం వల్ల కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్ళు ఉన్నాయి. అటువంటి చోట్ల దీనికి సంబంధించి మనం జేసీబీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది, అదే ఇంజనీర్ సిబ్బంది రెడీగా ఉన్నారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఏది కలిగినా కూడా ఇమ్మీడియట్గా మా యొక్క కంట్రోల్ రూమ్ ఫోన్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా 8978999955. ఇది 24 గంటల అమల్లో ఉంటుంది. ఎప్పుడైనా ఏ టైంలోనే ఫోన్ చేయొచ్చు. డైరెక్ట్గా మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏది ఉన్నా కూడా జేసీబీల ద్వారా కానీ, ఆయిల్ ఇంజిన్ల ద్వారా కానీ, అదేవిధంగా కెమికల్స్ కానివ్వండి, స్ప్రేయర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. డెఫినెట్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఒకవేళ కనుక మనకు వచ్చేటువంటి ప్రధాన ఇబ్బంది ఉన్నటువంటి తమ్మిలేరు వాగు కనుక వాటర్ని కనుక రిలీజ్ చేస్తే ఎటువంటి ప్రాంతాలు ఇబ్బంది పడతాయి, ఆ ప్రాంతాలకు సంబంధించి ముందస్తుగా సమాచారం ఇస్తాము. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కాలువల్లో కూడా చెత్త వేయకుండా, ప్రధానంగా కాలువలు అడ్డం పడుతూ ఉన్నాయి, దయచేసి చేయండి. అదేవిధంగా శానిటైజర్ సంబంధం మా సిబ్బంది కూడా ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ టైం పనిచేస్తారు. డెఫినెట్గా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జీలుగుమిల్లి మండల వ్యాప్తంగా పూర్తిగా దెబ్బతిన్న కల్వర్ట్లు, పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లు, నీట మునిగిన పంట పొలాలు, ఎడతెరపి లేని వర్షాల కారణంగా మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. వరి నాట్లు ప్రారంభ సమయం కావడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ముంపు ప్రాంతాల్లో ఎస్పీతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. అల్లూరి నగరవాసులను పరామర్శించి మేమున్నాం ఆదుకుంటామని భరోసా కల్పించిన కలెక్టర్. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీడియా సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అధైర్యపడవద్దని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సూచన. ఏలూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఏలూరు ఆర్డీఓ ఎస్కే కజావలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆర్డీఓ వెల్లడి. జూలై 19 నుంచి 24 వరకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో. ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని స్టోర్ మేనేజర్ ప్రేమ్, మేనేజర్ రాజు విజ్ఞప్తి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న వాగులు, స్తంభించిన రాకపోకలు, యంత్రాంగంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తున్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.